ఇప్పటి వరకు ఇరాన్ మీద ఎన్ని యుద్ధాలు జరుగుతున్నా ఇంకా ఇరాన్ స్టాండ్ లోన్ మాత్రమే ఉంది. యుఎస్ అండ్ ఇజ్రాయెల్ రాను ఇరాన్ మీద న్యూక్లియర్ వార్ చేస్తారేమో అనిపిస్తుంది నాకు. రీసెంట్ గా ఇరాన్ యుఎస్ డిఫెన్స్ ప్రైడ్ అయిన ఎన్నో $1 మిలియన్ ఖర్చు పెట్టి తయారు చేసిన F-35 అండ్ ఒక స్పై ఎయిర్ క్రాఫ్ట్ ని పడగొట్టేసింది. అండ్ దీని మీద కౌంటర్ గా యుఎస్ అండ్ ఇజ్రాయెల్ రెండు కలిసి ఇరాన్ మీద చాలానే అటాక్స్ చేశారు. రీసెంట్ గా వచ్చిన న్యూస్ ఏంటంటే ట్రంప్ ఆల్రెడీ 50,000 మెరైన్ ట్రూప్స్ ని ఆల్రెడీ మిడిల్ ఈస్ట్ లో డిప్లాయ్ చేసేసారు, అది కూడా సౌదీలో. అండ్ దీనికి కౌంటర్ గా ఇరాన్ ఆల్రెడీ 10 లక్షల మంది ఆర్మ్డ్ ఫోర్సెస్ ని రెడీగా ఉంచుకుంది. అండ్ ఒకవేళ ఈ యుద్ధమే జరిగితే మాత్రం ఈ 21st సెంచరీలో ఆన్ గ్రౌండ్ అయిన అతిపెద్ద యుద్ధం మాత్రం ఇదే. అండ్ ఒకవేళ ఈ యుద్ధమే జరిగితే ఈ యుద్ధంలో ఇరాన్ కన్నా యుఎస్ మెరైన్ ట్రూప్స్ చాలా మంది చనిపోతారు. అండ్ దీనివల్ల యుఎస్ కి భారీ నష్టమే అవుతుంది. అండ్ ఇప్పటికే యుఎస్ఏ అండ్ యూరోప్ లో ట్రంప్ మీద చాలానే ప్రొటెస్టులు జరుగుతున్నాయి. నో కింగ్ ప్రొటెస్ట్ అని ఆల్రెడీ 80 లక్షల మంది ప్రొటెస్టులు కూడా చేస్తున్నారు. అండ్ దీనివల్ల ఆల్రెడీ ట్రంప్ చాలానే హ్యూమిలేషన్ పడుతున్నాడు. అండ్ ఒకవేళ ఈ యుద్ధంలో ట్రంప్ ఈ టైంలో మెరైన్ ట్రూప్స్ ని లూజ్ చేస్తే ఇది చాలానే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ట్రంప్ లాంటి ఒక ప్రెసిడెంట్ అనేవాళ్ళు ఇంత భారీ నష్టాన్ని ఎప్పుడు తట్టుకోలేడు. అండ్ ఇప్పటి వరకు 31 డేస్ అయినా ఈ నార్మల్ వార్ అనేది రేపు న్యూక్లియర్ వార్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీద మీకేమనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్.